ఒరే తమ్ముడు, చిన్నప్పటి నుంచి నేను సాక్రిఫైస్ అయ్యరా. నేను ఏ బొమ్మలతో ఆడుకుంటానంటే ఆటలతోనే ఆడతానంటావురా. అంతవరకు తీసుకోవా బొమ్మలు. నేను ఏమైనా పట్టుకుంటే చాలు నీకు దాని మీద ప్రేమ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అంతే, ఆ బాక్స్ తీసేసుకున్నావు. చిన్నప్పటి నుంచే నాకు ఈ ఫ్రస్ట్రేషన్ తప్పట్లేదు నీతో. రెండు తీసేసుకున్నావు, మరి నేను దేంతో ఆడుకోవాలిరా? అలాగే నువ్వు ఆడుకుంటే నేను చూడమంటావు కూర్చొని. అలాగే నేను దేంతో ఆడుకుంటే వచ్చి దాన్ని పీక్కుంటావు. ఎందుకురా నీ మటుకు నువ్వు ఆడుకోవేవో బొమ్మలతో? ఇదేం సరదారా నీకు? అందుకేనేంటి నా వెంటనే పుట్టేసావు. ఒక దగ్గర కూడా కూర్చోవురా, అలాగా అటో ఇటో పరిగెడుతూనే ఉంటావు. గుర్తుగా ఒక దగ్గర కూర్చోవచ్చు కదరా, ఎందుకురా అంత యాతన పడతావు నువ్వు? ఏది ఒక దాంతో ఒక్క నిమిషం కూడా ఆడుకోవు కదరా, వెంటనే కావాలి ఏదో ఒకటి కొత్తగా. ఏంటో నాకు నీ వల్ల ఎంత ఫాస్ట్గా బాధ్యతలు వచ్చాయో. ఎప్పుడో అందరూ ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చక్కగా వాళ్ళ మటుకు వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళే ట్యాంపర్ చేస్తారు. నువ్వు ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి నాకు బాధ్యతలే, నిన్ను ఆడించడమే సరిపోదు. నాకు ఉదయం లేచినప్పటి నుంచి అంత కష్టపడి ఆడించినా ఏదో తగిలించుకుంటూ ఉంటావు. చూడు, ఇంకా నాకు నడక రాలేని వయసులోనే నిన్ను ఆడిస్తున్నాను. ఏంట్రా అలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నావు? ఎదురుగా కనపడుతుంది మన తాతయ్య కదా, ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? తోస్తాను కంగారు ఎక్కువ, మళ్ళీ చేయలేదని. అదే అన్నయ్య తాత ఏంట్రా కొంచెం రిలాక్స్గా కనిపెడుతున్నారు, ఏదైనా చేద్దామేంటి? తాతని ఆచి తీసుకెళ్ళమంటే బెటర్ ఏమో. కొంచెం ఈరోజు సండే కదా, ఖాళీగా ఉన్నట్టు అనిపెడుతున్నారు. ఏమైందా అన్న, ఏ ఏడుపు ముఖం పెట్టావు? తీసుకెళ్తాడులే తాత. తీసుకెళ్ళేలా లేడురా తమ్ముడు, గట్టిగా పేచి పెట్టాలి, అప్పుడే తీసుకెళ్తారు. నీకు ఇంకా ఇది గురించి తెలియదు, కొంచెం లేట్గా పుట్టావు కదా. తీసుకెళ్ళాలంటే గట్టిగా ఏడిస్తే అలా తీసుకెళ్తారు. నువ్వు కామ్గా ఉంటాను, తీసుకెళ్తారు అనుకున్నా ఏంటి? గట్టిగా పేచి పెట్టాలి. లేదంటే ఇదిగో మన ఇద్దరికి ఒక బొమ్మ ఇచ్చేసి వాళ్ళ మటుకు వాళ్ళు రిలాక్స్ అయిపోతూ ఉంటారు. ఈ అమ్మమ్మ వచ్చినట్టుంది, కాస్త మనకి టైం పాస్కి వర్షిని పిన్ని డ్యాన్స్ వేస్తుందిరా, ఎంజాయ్ చేద్దాం. భలే నవ్వుతుందిరా తమ్ముడు నీకు. నాకు ఇంకా నవ్వొచ్చేస్తుందిరా, పిన్ని బాగా వేస్తుంది. పిన్ని భారత్కి మన ఇద్దరం దుల్లగొట్టేయాలి అంతే. స్టెప్స్ అన్నీ కొంచెం కాపీ కొట్టినా సరే కొత్త కూడా నేర్చుకున్నాను, మళ్ళీ పిన్ని ఏడుతుంది. ఏం వేస్తుంది కదరా తమ్ముడు, నవ్వు వచ్చేస్తుంది, ఊపి వచ్చేస్తున్నాయి, రెండు వచ్చేస్తున్నాయి. పిన్ని భలే నవ్వేస్తుంది, మన ఇద్దరు అయిపోతుంది. మంచి ఎంటర్టైన్మెంట్ రా మనకి అమ్మమ్మల ఇంట్లో మాత్రం. పిన్ని వెయ్యి అలాగే. ఏంట్రా అంత సీరియస్గా చూద్దాం, నేర్చుకుంటున్నావా ఏంటి స్టెప్లన్నీ? మనకు అమ్మమ్మల ఇంట్లో ఉన్నంతసేపు ఈ రామ్ భజన అయితే తప్పదురా, భజన చేస్తూనే ఉండాలి. రాముడికి చేస్తున్నావో తాతలకి చేస్తున్నావో అర్థం కావట్లేదు కానీ భజన అయితే చేయాలి. నువ్వేట్రా నా చొక్కా పట్టుకుని లాగేస్తున్నావు? నీకేమైందిరా? నీకొకటి సడన్గా నా మీద ప్రేమ పొంగిపోద్ది, నా దగ్గర రావడానికి అంటావా? దేనికోసం రా యాతన? చేపల కొంచెరా, నేను కూడా జరిగిపోతున్నాను. ఏం కావాలరా? భజన చేయరా బాబు, నా దగ్గర ఏమీ లేవు. నేను అమ్మమ్మ దగ్గర సెటిల్ అయిపోతాను, నువ్వు ఏదైనా చేసుకో. నేను అమ్మమ్మ దగ్గర నుంచి రాను. ఇంకా తాత భజన చేస్తున్నాడు, భజన చేయి నువ్వు కూడా. కాలు కూడా పట్టుకొని లాగేస్తున్నావేరా? ఎందుకురా నీకు అప్పుడప్పుడు అంత ప్రేమ వచ్చేస్తుంది? వదలరా బాబు నన్ను. అరే వదలరా బాబు, వదలరా అన్న. అరే క్యాప్ వేసుకొని ఎలా ఉండగలుగుతున్నావురా? నాకైతే ఊరికే ఆడలేనట్టు అనిపిస్తుంది, అస్సలు వేసుకోలేనురా అన్న. ఆ క్యాప్ అయ్యి నిన్ను చూసి మా అమ్మ ఆ క్యాప్ తగేస్తుంది. ఆ క్యాప్తో నేను ఉండలేను. ఎందుకురా అన్న అంత బుద్ధిమంతుల్లో ఉంటావు? చెగ్గా బొట్టు పెట్టుకొని క్యాప్ పెట్టుకొని అవన్నీ నాకు పెట్టుకోబుద్ది అవ్వవు. ఏమైందిరా ఈరోజు ఎంత ప్రేమ వచ్చేస్తుంది నా మీద? అన్నీ ఇట్లా రాగేస్తున్నావు? అరే ఊరుకోరా. నీకు ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము. కొంచెం మన ఇద్దరు దూరంగా ఉండవు బెటర్. ఏటో మన ఇద్దరం భజన చేయరా? ఒకసారైనా చేసావు భజన చేయరా బాబు? లేకపోతే తాత అప్పుడు కంటిన్యూ భజన చేయమంటున్నారు, చెయ్య భజన. తాత మరీ టూ మచ్ ఎమోషనల్ అయిపోతాడు రా.
భజన ఏంటన్నా నాకు వేలన్నీ ముట్టుకోకూడదు, ఓన్లీ మధ్యలోనే ముట్టుకోవాలి, అదో సింగినారం. ఏంటా అన్నా మళ్ళీ వచ్చేస్తావు? వద్దురా అన్న, డిస్టెన్స్ మెయింటైన్ చేయరా, భజన చేద్దాం, తాత హ్యాపీనెస్ కింద చేద్దాం, ఆగరా. ఒరే అన్న, నీకు తాత కనపడట్లేదా? వెనక్కి చూడరా. ఒరే ఏంట్రా, చెప్పు నీ బాధ ఏంటి, చెప్పు నాకు నీ బాధ ఏంటి చెప్పు. ఓహో భజన వద్దా, డ్యాన్స్ వేద్దామా? తాతకి చెప్పొచ్చు కదా, మళ్ళీ ఆ ధైర్యం లేదు, అన్నీ నాకు చెప్తావు. ఎంత చిన్నోడంటే ఇష్టమైతే మాత్రం అన్నీ నేనే చెప్పాలా? నువ్వు మళ్ళీ చెప్పు, అన్నీ నా మీదకి తోసేస్తావు. తాతకి అర్థమైనట్టుంది నీ బాధ. డ్యాన్స్ చెయ్యిస్తారాగు. తాత ఇంకో భజన చెయ్యుతున్నాడు రా, స్ట్రైట్ భజన అయిపోయింది, ఇప్పుడు సైడ్ భజన చెయ్యుతున్నట్టున్నారు. ఏదో కొత్తది నేర్చుకుంటే పోతుంది కదరా అన్నయ్య. అమ్మయ్య అయిపోయింది.